ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది. అంటే ప్రతి అవకాశాన్ని తనకు అనుగుణంగా దేన్ని వదలకుండా ప్రపంచాన్ని నిర్బంధించాల్సి వస్తే నిర్బంధించడమే. అది చమురు ద్వారా కావచ్చు, గ్యాస్ ద్వారా కావచ్చు, ఇంకొక మార్గం కావచ్చు. దేని ద్వారా అయినా సరే ప్రపంచాన్ని నిర్బంధిస్తే కానీ ఇరాన్ యొక్క పవర్ తెలియదు. అలాగే అమెరికా యొక్క దానికి ఉన్నటువంటి యుద్ధానువాదం కూడా తెలియదు. పైగా అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలంటే ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టాలి. అందుకే హార్మోజ్ జలసంధిని మూసేసింది. ఎవరెన్ని చెప్పినా సరే అవసరమైతే $2 మిలియన్ ఫైన్ కట్టుకుని వెళ్ళండి అంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేబుల్స్ని కూడా టార్గెట్ చేయడానికి హూతీలను ఉపయోగిస్తుందని ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇక అన్ని అవకాశాలు అయిపోయినప్పుడు హూతీలకి ఈ సముద్రం మీద, ఎర్ర సముద్రం మీద, అలాగే అక్కడ ఉన్నటువంటి అరబ్ సముద్రం మీద, అన్ని దాని మీద కూడా మంచి పట్టు ఉంది. వీళ్ళు ఎందుకంటే సముద్రపు దొంగలు కదా వాళ్ళకి ఆ పట్టు ఉంటుంది. కేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి అన్నీ తెలుసు. ఈ కేబుల్స్ మీద కనుక అటాక్ చేస్తే ప్రపంచం పూర్తిగా ఆగిపోతుంది. ఇంటర్నెట్టే ఆగిపోతే ఇక మొత్తం మన జీవన వ్యవస్థ 70-80% ఆగిపోతుంది. సో అందుకోసమని ఇరాన్ దీన్ని కూడా టార్గెట్లో పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే హూతీల్ని రెడీగా పెట్టుకుంది. ఎక్కడెక్కడ టార్గెట్ చేయాల్సి వస్తే వెంటనే చేసేది. సముద్రాంతర అంటే ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి కూడా 17 కేబుల్ వెళ్తున్నాయి. అవి కాకుండా మరికొన్ని కేబుల్స్ కూడా మనకు వస్తున్నాయి. అది భారతదేశం అనే కాదు, ప్రపంచానికి అంటే యూరోప్ కంట్రీస్, ఆఫ్రికా, ఏసియా అన్నీ కలిపే విధంగా ఈ యొక్క కేబుల్స్ ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కలిపే విధంగా ఈ కేబుల్స్ ఉన్నాయి. ఈ కేబుల్ మీద ఏదైనా దాడి జరిగితే ఇక భారతదేశం అనే కాదు, ఒక ఖండాలే నాశనం అయిపోతాయి. మన యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ, వీడియో కాల్స్, నెట్, ఈ నెట్ మీద ఆధారపడ్డ అన్నీ అయిపోతాయి. 80% నెట్ దీని నుంచే వస్తుంది కాబట్టి మొత్తం నాశనం అయిపోతుంది. దీనికి ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గుండా AAE-1, ఫాల్కాన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్, టాటా TGN గల్ఫ్ ఇవన్నీ కూడా ఇందులో వస్తున్నాయి. ఇవి కాకుండా ఎర్ర సముద్రం గుండా సుమారు 17 సముద్రాంతర కేబుల్లు కూడా వెళ్తాయంట. ఇవి యూరప్, ఆసియా మరియు ఆఫ్రికాను అనుసంధానిస్తాయి. వీటి మీద హూతీలు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. టార్గెట్ పెడతారు. హూతీలు కనుక టార్గెట్ పెట్టారంటే అది ఖచ్చితంగా ఈ యొక్క నష్ట తీవ్రత విపరీతంగా ఉంటుంది.